ఏర్పాటు చేసుకున్నారు. ఏ విధంగా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మరి మనకేమి ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా బహుమతులు మార్పుడు చూసినట్లయితే మనకు ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితాల్లో కూడా 3 బహుమతులు పట్టుకొని వచ్చున్నారు. అదేంటో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము మరియు దేవునితో శాంతిని కలిగి ఉన్నాము. ఆయన రావటం వల్ల, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించడం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకు ఆయన వచ్చింది అంటే మన పాపములను తీసుకొని పోవడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రభు అయిన యేసు క్రీస్తు జననము మనకి గొప్ప శుభవర్తమానం. ఏంటంటే ఆయన తర్వాత 33 సంవత్సరాలు అయిన తర్వాత శిలువ మీద మరణించి తిరిగి 3వ దినమున లేచుట ద్వారా గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు నిజమైన వారు విశ్వసించి దేవునితో సమాధానం కలిగేలాగా యేసుక్రీస్తు మనకు చేస్తాడు. అదొక బహుమతి. 2వ బహుమతి చూసినట్లయితే మరి 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదివినట్లయితే దేవుని మహిమను గూర్చిన ఆశలో మనము ఆనందిస్తాం. ఇక్కడ నిరీక్షణ ఉంది కదా, అందులో ఆ వచనంలో నిరీక్షణ అనేది క్రీస్తు తిరిగి రావడాన్ని మరియు ఆయనతో మహిమలో మన జీవితాన్ని సూచిస్తుంది అన్నమాట. నిరీక్షణతో ఉంటాం మనం. విశ్వసించిన తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడతో మనము ఆయన ఎదుర్కొంటామన్న విషయం తెలుస్తుంది. అది 2వ గిఫ్ట్ అన్నమాట. అంటే శాశ్వత జీవితం. మొదటి రక్షించబడిన జీవితము అనే గిఫ్ట్, 2వది శాశ్వత జీవితము అనే బహుమతి. మేము 3 నుంచి 3, 4, 5 వచనంలో చూసినట్లయితే బలపరచబడిన జీవితం మనకు దేవుడు ఆ బహుమతిగా ఇచ్చి ఉన్నాడు. ఏ విధంగా అంటే ఆయన ఆత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడిన ఆయన ప్రేమ ద్వారా బలపరచబడి మనము శ్రమలలో పట్టుదలతో కలిగి ఉంటాము. ఇది మరి 3 బహుమతులు క్రిస్మస్ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకొని మరి క్రీస్తు బహుమతులను మనం స్వీకరించాలి. ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉన్నారనుకో, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తులు ఉంటే అది ఈరోజే మంచి సమయము. ఆయన నీ కొరకు నా కొరకు దివి నుండి భూమికి దిగి వచ్చాడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి. ఆ యొక్క పరలోకంలో స్థాపిది 41వ క్రిస్మస్. నేను ఆ బహుమతిని పొంది మరి నేను 24 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నేను పాపినని గ్రహించుకొని నాకు పాప జీవితంలో నాకు ప్రాయశ్చిత్తం ఓన్లీ కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలని తెలుసుకొని ఆయన్ను స్వీకరించి ఆయన అంగీకరించి అప్పటి నుంచి నా క్రైస్తవ జీవితం జీవిస్తూ అనేక ప్రాంతాల్లో వాక్య పరిచర్య అవ్వచ్చు, సంఘం నడపడం అవ్వచ్చు, సువార్త ప్రకటించుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఆ యొక్క సమాధానము, శాంతి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరూ పొందాలని మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. అందరూ కూడా బిగ్గరగా చప్పలు కొట్టి వారిని అభినందిద్దాం. చక్కని స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్ సార్. రియల్లీ వి బ్లెస్డ్ బై యువర్ ప్రెజెన్స్ అండ్ బై యువర్ వర్డ్స్ అండ్ బై యువర్ ప్రీచింగ్.